వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. కన్నడ స్టార్ హీరో యష్ నటించినటువంటి టాక్సిక్ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఆయన నటించినటువంటి ఫస్ట్ మూవీ కేజీఎఫ్ తో కన్నడ పరిశ్రమను ఆయన ఏ విధంగా టాప్ కి తీసుకెళ్లారో అందరికీ తెలిసిన విషయమే. మరి అప్పటి నుంచి కూడా కేజీఎఫ్ సినిమా నుంచి కూడా కన్నడ నుంచి కూడా మూవీ వస్తుంది అంటే అటు ప్రేక్షకులందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కన్నడ పరిశ్రమను ఒక రేంజ్ కి తీసుకెళ్లారు కేజీఎఫ్ సినిమాతో. మరి ఆయన నటించినటువంటి టాక్సిక్ సినిమా మీద ఏ విధంగా హైప్ ఉంటుంది, ప్రేక్షకులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి టాక్సిక్ నుంచి కూడా సరైనటువంటి సాంగ్స్ కానివ్వండి, ఆ గ్లిమ్స్ వచ్చినప్పటికీ కూడా అంత మాస్ ట్రీట్ ఇచ్చే విధంగా లేదు. ఈ సినిమాతో పాటు దురంధర్ 2 కూడా రిలీజ్ అవుతుంది కదా, ఇవి రెండింటిని అంటే దురంధర్ 2ని ఎదుర్కోవాలంటే ఒక మాస్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పి ప్రేక్షకులు కోరుతున్నారు, మరి ముఖ్యంగా యష్ ఫ్యాన్స్. అయితే ఇటువంటి నేపథ్యంలోనే అటు మిడిల్ ఈస్ట్ లో కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ టాక్సిక్ మూవీని ఎట్ ఏ టైం అటు ఇంగ్లీష్ ప్లస్ కన్నడలో ఒకేసారి తీసినందుకు గాను ఈ సినిమాని లాస్ట్ మినిట్ లో వాయిదా వేశారు. మరి మార్చి 19న రిలీజ్ కానున్నటువంటి ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది అని చెప్పి కొందరు అయితే మాట్లాడుతున్నారు. మరి కేవిఎన్ ప్రొడక్షన్ అయితే ఈ సినిమా వాయిదా పడిందని చెప్పి అధికారికంగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడే ఒక ఇంకో అంశం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే విజయ్ దళపతి నటించినటువంటి జననాయకన్ సినిమా కూడా కేవిఎన్ ప్రొడక్షన్ నిర్మించింది. మరి ఈ కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మించినటువంటి అటు జననాయకన్ కానివ్వండి, ఇటు టాక్సిక్ కానివ్వండి రిలీజ్ కి నోము నోచుకోవట్లేదు. టాక్సిక్ అయితే ఎప్పుడోకప్పుడు రిలీజ్ అయిపోతుంది జూన్ 4th. జననాయకన్ మీద అయితే చాలా సస్పెన్స్ నెలకొంది. మరి మొత్తానికి టాక్సిక్ మీద ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి ప్రేక్షకులు ఈ వార్త వినగానే వాళ్ళు కొంచెం నిరాశకు లోనయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యష్ ఫ్యాన్స్ యష్ ని ఎప్పుడెప్పుడు తెరపైన చూస్తామా అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి యష్ ఏ విధంగా కన్నడ పరిశ్రమను షేక్ చేశారో, అందరి చూపి కూడా కన్నడ పరిశ్రమ మీద పడే విధంగా ఏ విధంగా యష్ చేశారో, అసలు కేజీఎఫ్ కానివ్వండి, కేజీఎఫ్ 2 కానివ్వండి ఏ విధంగా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు అందరికి తెలిసిన విషయమే. మరి టాక్సిక్ లో కూడా అటు నలుగురు హీరోయిన్స్ తో పాటు డబుల్ రోల్ లో నటిస్తున్నారు యష్. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుంది అనుకునేటువంటి సమయంలో ఇది మార్చి 19th నుంచి కాస్త జూన్ 4th కి పోస్ట్ పోన్ అవ్వడం అనేది ఫ్యాన్స్ అయితే కొంచెం నిరాశకు గురవుతున్నారు. మరి దీని ఆడియో లాంచ్ కూడా మార్చి 8th ఉంటుందని చెప్పి ముందు ప్రకటించారు. మరి ఇప్పుడు ఆడియో లాంచ్ కూడా పోస్ట్ పోన్ అవుతుందా, ట్రైలర్ కూడా మరి జూన్ 2nd అంటే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశమే లేదు. సో ఈ మూవీ నుంచి ఇంకొంచెం అప్డేట్ ఏదైనా అంటే లైక్ గ్లిమ్స్ కానివ్వండి, ఒక టీజర్ కానివ్వండి, ఇటువంటివి వస్తే బాగుంటుంది. టీజర్ కన్నా కూడా గ్లిమ్స్ పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సో పోస్ట్ పోన్ అయినటువంటి సందర్భంలో నిరాశకు గురవుతున్నటువంటి ఫ్యాన్స్ కి ఒక గ్లిమ్స్ ద్వారా ఒక మాస్ ట్రీట్ అయితే ఇవ్వాలి మూవీ టీం అని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దురంధర్ 2తో తలపడుతుంది, దురంధర్ 2ని ఢీ కొడుతుందా అనేటువంటి వార్తలు చాలా వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం కారణంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం, మరి జూన్ 4th ఏమవుతుందో అంటే వేచి చూడాల్సిందే.